ఆ రుచే వేరు. నమస్తే అండి. ఈరోజైతే మనం ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఈ సామలన్నంతో మినపకారాన్ని అయితే చేసుకుందామండి. ఇలా శుభ్రంగా చెరిగి పెట్టుకుని మూకుడులో వేసుకుని ఎంచక్కా సన్నని సెగపైన అయితే వేయించుకుందాం. ఇలా దీన్ని పొయ్యి మీద పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. చిరుధాన్యాల్లో ఒకటైనటువంటి ఈ సామలను అయితే ముందుగా 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి 1 కప్పు సామలు కదండి. 3 కప్పులు నీళ్ళు అయితే పోసుకుని సన్నని సెగపైన మాత్రమే ఉడికించుకోవాలండి. బాగా వేగిపోయిందండి. ఇంకా దీన్ని చక్కని పొడిగా చేసుకుందాం. ఇప్పుడు అదే మూకుడులో కాస్త నూనె అయితే వేసుకుందాం. కొంచెంగా శనగపప్పు, గుప్పెడు ధనియాలు, కాస్త జీలకర్ర, అలాగే గుప్పెడు ఎండుమిర్చిని వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసి ఎంచక్కా వేయించుకోవాలండి. కొంచెంగా ఆవాలు, నూనె అయితే కాస్త పడుతుందండి. ఉసిరికాయంత చింతపండునైతే వేసుకుందామండి. తగినంత ఉప్పు, చివరిగా ఇంగువను వేసుకొని ఇంకా దించి పెట్టుకోవటమేనండి. 6-7 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకుందాం. నానబెట్టిన సామల్ని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇంకా దీనిపై మూతనైతే పెట్టుకోవాలి. దీన్ని కూడా పొడి చేసుకోవాలి. ఈ మినప పొడిలో ముందుగా చేసుకున్నటువంటి పోపు దినుసుల పొడిని అయితే కలుపుకుందాం. ఇంకా చక్కగా కలుపుకోవటమేను. గుమగుమలాడే మినపకారం. ఓసారి అన్నాన్ని అయితే చూద్దామండి. చూసారు కదా ఎంచక్కా ఉడికిందో. ఇలా కాస్త మినపకారాన్ని తీసుకుంటే ఇలా వేసుకుని కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటేనండి ఆ రుచే వేరు.